వచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేలోయి తగదిన్న తందానా దాయి 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 కరెక్టే దాయి దాయి ఆ ప్లాస్టిక్ పనులు దాయి చిపోరవి ఇంతకు ముందు నేను ఆ పాట వింటూ ఉంటే ఒక కొండపైకి వెళ్లి ప్రశాంతంగా కూర్చున్న ఒక పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చింది తెలుసా. నిజంగా నేను కూడా అదే కొండ మీద ఉండాలనుకుంటున్నా. ఎందుకు? అదే కొండ మీద ఉండి అక్కడ నువ్వు నిల్చుంటే అలా వచ్చి నిన్ను తోసేస్తే నాకు ఇంకా పీస్ పెరుగుద్ది అని అనుకుంటున్నా. ఏంట్రా ఎట్టకారమా? నువ్వు అసలు మారవు కదరా. ఎందుకు మారతా? మొగోడులానే ఉంటాడు. ఎందుకు మారతాడు? పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అసలు బయట అందరు నా గురించి ఏమంటున్నారు తెలుసా? ఎంత ట్రెండీగా ఉంటావు, అసలు ఈ డ్రెస్ ఎంత బాగుంది, ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు, అడ్రస్ చెప్పు అని అంటున్నారు. పిచ్చోలు బ్యాండ్ డ్రెస్సులు వేస్తుంటే వాళ్ళు పిచ్చోలు వావరణం ఏందో నాకు అర్థం కాదు. నిజంగా మొన్న మా ఇంటి ఎదురు నుంచి పెళ్లి బ్యాండ్ పోతుంది. ఆ పెళ్లి బ్యాండ్ లో ఒక పియానో వాయిస్తుండే సేమ్ ఇట్లనే ఉంటాడు తెలుసా. ఇంకొక విషయం చెప్పాలి. ఏంటది? మొన్న నాకు ఉత్తమ భార్య అవార్డు వచ్చింది తెలుసా, దాని గురించి సంతోషించరా. అది ఇచ్చింది ఖచ్చితంగా లేడీయే కదా. అవును కదా. మొగోడిస్తే ఏముంటది తెలుసా? ఉత్తమ భార్య ఉండదు, ఉత్త భార్య అని ఉంటది. అసలు నువ్వు ఆ అవ్వడానికి ఏం చెప్పినావు? భర్తనే బాహుబలి పక్కన కట్టు బానిసలాగా పడుండే కట్టప్పే భార్య చెప్తావు కానీ ఎందుకుండవేను? అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్. అవార్డు ఇవ్వాలి ఈ మాటకి, కానీ నేను చెప్పిన దానికి అవార్డు ప్లస్ రివార్డు కూడా వస్తుంది. నిజంగానే మేము బాహుబలి భార్యలంటే బానిసలా కట్టప్ప, కానీ కట్టప్ప బాహుబలిని ఏం చేసిండు? వెనకాలకెళ్ళి పోటు పొడిచి ముంగడ గుండె పొట్టించిండు. అలాంటి వ్యక్తులే మీరు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. భార్య ఆనందాన్ని, భార్యకు వచ్చే అవార్డ్స్ ని అసలు ఏమాత్రం పట్టించుకోవు కదా. ఒక్క రోజున వాల్యూ ఇచ్చావను నాకు. అవార్డు అంటే ఆట ఆడి గెలిచిన తర్వాత వచ్చేది అవార్డే, అడుక్కొని తీసుకునేది కాదు అవార్డు అంటే. ఈ రోజు అవార్డు అంటే ఏంటో నేను చూపెడతా, జెండా పాతి చూపెడతా. అవునా? అంత సీన్ ఉందా? రెడీయా మరి నువ్వు ఆడడానికి మాతో? నేను స్నానం చేయకుండా 5-6 రోజుల నుంచి రెడీ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు. నువ్వు రెడీ? నేను రెడీ. ఇప్పుడు డ్రెస్ అందం అంటే ఏంటో వీళ్ళు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ముగ్గురు జంటలు క్యూట్ గా రెడీ చేసి వచ్చారు. వాళ్ళని చూసిన తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ ఏంటో తెలుసుకో. అందులోకి వెళ్ళి ఫస్ట్ కపుల్, లెట్స్ వెల్కమ్ దెం. ఎంత లేతగా ఉండదే మొక్క, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. మీరు టిక్ టాక్ చేస్తారు కదా, నాకు అర్థమైంది పర్ఫార్మెన్స్ చూసిన వెంటనే. అద్భుతమైన పాట అండి, చిరంజీవి గారి పాట. ఏమన్నా చేశారా అసలు? రాగానే ఎందుకు కామెడీ కోసం ఇంట్లో కూడా ఇలానేనా లేకపోతే ఉట్టి షోక్ పరంగా? ఇంట్లో కూడా కొంచెం. షోలోనే మన అందరికీ అదృష్టం. పెళ్లి తర్వాత గొడవలు, నువ్వు రెడీ నేను రెడీ అంటాం, మీరేమో రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. అన్నీ ఉంటాయి, రొమాంటిక్ అయిన తర్వాత అన్నీ ఉంటాయి. గొడవలు ఉంటాయి, రొమాన్స్ కంటే గొడవలు ఎక్కువ ఉంటాయి. గొడవలు ఎక్కువ ఉంటాయా? అవునా? మా అక్కగారు ఏం చెప్తారు? అక్కగారు అవునా? స్టార్టింగ్ లో గొడవలు కామన్ అండి, తర్వాత మేమే అలవాటు చేస్తాం ప్రేమగా. అందువల్ల రొమాన్స్ అలవాటు అయిపోయింది, ప్రేమతో అలవాటు చేస్తాం మేమే. వెరీ గుడ్. ఈ రోజు మాత్రం ఇక్కడ రొమాంటిక్ మాటలు లేవు. మనం గెలవడానికి వచ్చినాం 100%. వాళ్ళు మన ఎనిమీస్. అవును. ఓకేనా? సవాల్ ఏయి. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ ది సెకండ్ కపుల్. చూసానే కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే నిన్నెలా చూసానే అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా
చప్పుడే నేను చేరిపోయే నా ప్రాణం కోరెనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా హార్టీ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఇంత హ్యాండ్సమ్ భర్త దొరికాడు. ఏం నచ్చదు మీకు ఈయనలో? ఏమైనా ఉందా అసలు? అది సైలెన్స్ ఉందంటే ఏం లేదు. నువ్వు చెప్పు భయ్యా, నువ్వు చెప్పు భయ్యా, ఒక్కటి చెప్పండి. చెప్పడానికి గుర్తు రావట్లేదు. అది అర్థమైంది కానీ ఒక్కటి చెప్పు భయ్యా. ఆవిడలో నచ్చింది ఒక పాయింట్ చెప్పు. నచ్చిందా? హైట్ హైట్ నువ్వు తొక్కి తొక్కి పొట్టే భయ్యా హైటే కాదు, గొంతు కూడా చాలా బాగుంది, గొంతు కూడా చాలా బాగుంది. లేదు ఒక పాట పాడు. రాదు. అసలు పాడుతుంది. నిజంగానే గొంతే అంత ఇంతే. కొంతమంది గొంతులు అట్లా దేవుడు అట్లా పెట్టి భరించలేక చచ్చిపోతున్నాడు. మీరు ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడినందుకే ఇలా అయ్యారు కదా. ఈ గొంతుని ఎట్లా భరిస్తున్నావు? మరి ఏం కష్టం కాలేదు. అందుకే కదా భయ్యా. ఇగో ఇలా అయ్యా. అన్న ఆ బాధలని మర్చిపోవాలా, మనం ఇక్కడ గెలవాలి. గెలవడానికి వచ్చాం కదా. అదే మీసం తిప్పు, గెలుపు మనదే, గెలవడం మనదే. పో. చూసుకుందాం. పో అంటే నువ్వు పోతావా? గెలవడానికి భయ్యా. ఇప్పుడు పో, ఇప్పుడు పో. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెండో కప్పులు వచ్చారు. ఈసారి మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 2 times వస్తారు వీళ్ళు. మూడో కప్పులు. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరి దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. ఈయనేంట్రా ఇలా ఉన్నారు? ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు. వామ్మో, వీళ్ళు ఇప్పుడే ఓడిపోయేటట్టు ఇటు చూసి. నేను ఓడిపోయిన ఫస్ట్. ఇంత హైట్, ఇంత ఇలాంటి హస్బెండ్ రావాలని ఏ అమ్మాయి కన్నా కోరికలు ఉంటాయి. అన్న ఫస్ట్ నువ్వు డాన్స్ చేసి దాని గురించి మాట్లాడాలి. బుట్ట బొమ్మ ఇగో నువ్వు ఇట్లా అంటున్నావు. ఇది రైట్ హ్యాండ్ పైన ఉండాలి కదా, అయినా కూడా సెంటోడ్ ఉన్నట్టు ఇగో ఈ చెయ్యి పైన పెట్టి ఇది రెడీ. ఇగో ఇట్లా నడుము తిప్పు. ఇది తిప్పద్దు, పుట్టి నడుము తిప్ప. దాని తర్వాత 2 సార్లు డిస్ట్ తీసుకో. ఓకేనా? రెడీ? మ్యూజిక్ పెట్టి సామి. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. నేర్పించా చాలా చెండాలు కనిపించింది. మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళింది అనుకో, నాలుగా చెప్పేటోడు ఉన్నాడుగా. ఓకేనా? ఇగో నువ్వు ఇట్లుంటే కాదు, చేతులు తొడగొట్టు. అదే సో ఇటు ముగ్గురు వచ్చారు. క్యూట్ జంటలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు అసలైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. 5 రౌండ్లు, 4 రౌండ్లు ప్లస్ 1 స్పెషల్ సెగ్మెంట్ ఉంటుంది. టోటల్ గా మనకి ఎవరికైతే మాక్సిమం పాయింట్లు ఉంటాయో వాళ్ళు జెండా మధ్యలో పాతారనమాట. అండ్ ఈ రోజు పాతే జెండా నీలో కనిపించే రోషం, ఆ పొగరు, ఆ శక్తి ఏది ఆ జెండాలో లేదు. ఉన్నది. ఆ జెండాలో ఉంటది. ఏది ఆ జెండా?